అందరు నన్ను వింత పక్షి లెక్క చూస్తట్టు. గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీఆర్ ఎట్ డిమార్ట్. నేను మా మమ్మీ వచ్చినాం. మమ్మీ నాకు భయం అవుతుంది. సో ఓట్స్ సెక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. ఓట్స్ తీసుకోవడానికి. చెప్పు మమ్మీ, తీసుకుందామా వద్దా? మల్టీగ్రెయిన్ది బ్లూ కలర్ ఎందుకు తీసుకున్నావే? ఇది ఏం ఫ్లేవర్ అసలు? చీ, నాకు నచ్చలే ఈ కలర్. నాకు ఇట్లా వైట్ వైట్ ఉండొద్దు. అంటే నేను అసలు ఓట్స్ తినలేదు అని అనుకుంటున్నా. కలర్లు నచ్చదు అంటే దాని అర్థం ఇట్లా తెల్లగా ఉండట్లేదు తినబుద్ధి అవుతుంది. ఇది చూడు, కొంచెం మంచిగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తినబుద్ధి అయ్యే లెక్క ఉన్నాయి. అట్లా ఏమైనా చూడు. సర్లే, చాక్లెట్ వద్దు. ఏదోటి పావే తల్లి. నేను అమ్మ, నేను తినేదానికి గిత్తదానికి ఇంత వద్దులే కదా. మళ్ళీ షుగర్లు తినొద్దు, అది తినొద్దు అని అంటారు. సో ఏమైంది తెలుసా అసలు? ఏంటి ఉస్మానియా బిస్కెట్లు మమ్మీ? దాన్ని కొనుక్కుంటారా అని ఎవడన్నా? హాస్టల్లో ఫ్రీగా ఇస్తారు, 2-3 ఇస్తారు. చీ, ఇట్లనే ఉంటాయి అన్ని. పంటమాలని అన్నీ కొంటున్నాయి. అయితే ఏమైందంటే మా మమ్మీ ఈరోజు ఇంత అన్నం పెట్టింది నాకు ఇందాక తినమని. అంత అన్నం ఎందుకు పెట్టినావు మమ్మీ అంటే, అన్నం తినాలి, అన్నం తగ్గియొద్దు, తిను అని చెప్పింది. మమ్మీ ఆడ 100 grams తినాలంటారు ఒక్కొక్కరు. నువ్వేంది అంత తిండి పెడుతున్నావు అని అంటే, తినాలి, తిని ఎక్సర్సైజ్ చేయాలంట. ఇక అంత తిండి తినుడు ఎందుకు? మళ్ళీ నేను ఒక పక్కన కష్టపడి ఎక్సర్సైజ్ చేసుడు ఎందుకు? తిను అంటది. మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 1/2 an hourకే ఇంకా అయిపోలేదా, అంతసేపు ఎక్సర్సైజ్ చేయొద్దు అంటది. 1/2 an hourలో ఏం ఎక్సర్సైజ్లు అయితే నాకు అర్థం కావట్లేదు. మమ్మీ ఫస్ట్ మనం కొనాలనుకునే కొందాం. సోయా చంక్స్ కావాలి. ఆ 7 ఉంటాయి, ఎతుకు చంక్స్. ఇటు కాదు అసలు మన సెక్షన్, అటు బా. ఈ మమ్మీలతో డిమార్ట్కి వచ్చినాం అనుకో, కావాల్సింది ఒక్కటైతే 100 కొంటాం. సగం సరుకు తీసుకొని పోతాం మనమే. సో అందుకే నేను డిమార్ట్లకి, షాపింగ్ మాల్కి మా మమ్మీతో పోను అనమాట. మస్తు సేవ్ చేస్తాను. buy 1 get 1 ఉంటే షాప్లో అంతా buy 1 get 1 ఉంటుంది వాటికి. ఈడోటి ఆడోటి పెట్టాడు. పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకో. ఇగో ఏయో మిక్స్ అంటగా అన్ని ఉంటాయి అంటుల్లా. రోస్టెడ్ చెనా కావాలి, లేకపోతే తీసుకొని రోస్ట్ చేయి. చనా వాటి మనం ఏమంటాం? చెనానే, పుట్నాలు. అంటే ఇందాక చాట్ జీపీటీని అడిగితే చెనా అన్నది, అందుకే అట్లా చెప్పిన. షుగర్లే తినొద్దంటే మా మమ్మీ చూడండి షుగర్లు ఎట్లా ఏరుతుందో. షుగరే షుగరు, షుగరే షుగరు. ఇగో ఇవి అంట మా మమ్మీ కూడా ఉన్నాయిగా అందులో. సగం బిల్లు నేను కట్టాలంట, సగం బిల్లు మా మమ్మీ కడతానంట. ఏది కదులుతలేదే ముందుకి. ఆడ బొంగులు ఉన్నాయి కానీ ఆడ పైన బొంగులు వద్దా? ఎందుకు ఉన్నాయా? పుట్నాలా? ఈ రాళ్ళనే, ఈ రాళ్ళ కలర్లు ఉన్నాయి కదా, భలే ఉన్నాయి, ఎస్థెటిక్. మమ్మీ లైన్ వైజ్ గా పోదాం మమ్మీ, ఒకదాని తర్వాత ఒకటి తీసుకుందాం. మా డాడీ లేడనమాట. మా డాడీ బయటికి పోయిండు వేరే పని మీద, తప్పించుకోండి. లేకపోతే ఇగో ఈ కార్డ్ డాడీయే పట్టుకుంటుండే. ఇప్పుడు నేను ఇది పట్టుకొని తిరగాల్సి వస్తుంది. వాడు ఈవిడ ఎట్లా కూర్చున్నాడు అలా. మా మమ్మీతో పోతే అవ్వదని చెప్పి నేనే కొన్ని చూద్దామని వస్తున్నా. వీడు అన్నీ నాకు అసలు పాలే నచ్చవరా నాయన అంటే, బూస్ట్, హార్లిక్స్ ఉంది. మా మమ్మీ చిన్నప్పుడు పిడియాషూర్ తాపించేది, కక్కినా కానీ మళ్ళీ తాగమని చెప్పేది. ఉంటట్టుంది ఈయన పిడియాషూర్. ఇగోది
నా రకం చూసేది నేనైతే ఆ పిడియాషూర్ అని. అయ్యా ఎంత కష్టంగా ఉందంటే నాకు అంత కష్టంగా ఉంది. ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడాల్సి వస్తుంది. పా ఇక్కడ మనకు కావాల్సినవి లేవు. ఇగో ఇవి పుట్నాలు, ఇవే నేను అన్నది. ఇగో ఇవి మమ్మీ నేను అన్నది రోస్టెడ్ చనా అంటే ఇక ఇది. మరి ఇట్లాంటివి అక్కడ ఉంటాయి ఇక అక్కడ ఇక్కడ ఎందుకు, ఇది డీమార్టేగా. ఇవి బాగుండవు, ఫ్రెష్ ఉండవు, ఎప్పటియో వేయించి పెట్టుంటాడు. ఏందో ఇలా లాజిక్ నాకు అర్థం కాదు. ఇడి బాగుండవు అంట, అడి బాగుంటాయి అంట. అబ్బా జీరో షుగర్ కోక్ నాకు నరకంలా ఉంది. కోక్స్ జీరో షుగర్ ఇది తాగాలంటే, బట్ ఏం చేయలేవు. ఇదంతా తీసేసుకుంటా. నో క్యాలరీస్, కార్బోనేటెడ్ వాటర్. ఏం చేయలేను, ఇదే తీసుకోబోతున్నాం మనం ఇప్పుడు. ఒరి నాయనో ఇవన్నీ తినక ఎన్ని రోజులు అవుతుందంటే అన్ని రోజులు అవుతుంది. నాకు చిప్స్ అంటే పిచ్చి ఇష్టం, లేజ్ అంటే, బట్ ఎప్పుడూ మానేసిన. కర్ల్స్ అయితే ఇంకెక్కువ. నా బట్ట డిప్రెషన్ అయితే నాకు ఈ జన్మలో పోదు. తీసుకో ముంగల్, ఇవి తీసుకుందామా? అవి చాట్స్లో వేసుకోవచ్చు. మరి ఎట్లా ఫ్రెష్గా చేస్తామా మనం? రబ్బరి గాజులు రబ్బరి గాజులు రబ్బరి గాజులు తెచ్చాను. ఆ పెట్టు, తింటామానే అయ్యి. జీడిపప్పుతోనే అవి వస్తాయి గ్రేవీ. బాదం పప్పు ఏం చేసుకుంటావు గనియానం? తీసుకో ఏదో ఒకటి, నీరసం వస్తుంది అప్పుడే లో ఉంటుంది. రో కూడా మార్చట్లేను అన్న తిడుతుంది ఇంకోసారి అడిగిందంటే. సో మనమే తిప్పేద్దాం. ఇప్పి మ్యాగీ బాధాకరం బాధాకరం. పాస్తా అనిపిస్తలేదండి. అబ్బా బర్గర్. సాస్ తీసుకో, చిల్లీ. ఇగో అన్నోడోడు వడే రాదు. చిల్లీ సాస్ అట, టమాటో సాస్ అట. టమాటో ఉంది కదా. రెడ్ చిల్లీ సాస్ అంట, గ్రీన్ చిల్లీ. రెడ్ చిల్లీ ఎందుకు? మిరపకాయలు ఉన్నాయి ఇంట్లో. సోయా సాస్ అంట. ఇడ ఇంత పెద్దది ఎందుకు సోయా సాస్? ఇగో ఇంత పెద్దగా ఉంది. అంత పెద్ద సోయా సాస్ ఏం చేస్తావు? ప్రేమ ధన బాయ. ఇగో ఈ రెండు తీసుకున్నా, ఒకటి గ్రీన్ చిల్లీ, ఓ రెండు గ్రీన్ చిల్లీ తీసుకున్నా కదా. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ. సోయాలా లేవు, మరి ఏం చేద్దాం? డార్క్ సోయా సాస్ కారం ఉంటదేమోనే. అసలు బ్రైట్నెస్ అడ్జస్ట్ అయితే పెడితే ఇంత, లేకపోతే కర్రేగా. చీజ్ అది మరి తింటా అంటే పెట్టు. వాళ్ళని అడుగుదాం ఒకసారి ఆర్గాన్ ఎక్కడుందో అని. నాకైతే ఓపియట్లేదు. మిల్క్ పౌడర్ కాదు, పాల పొడి. న్యూటెల్లా తినబుద్ధి అవుతుంది. గులాబ్ జాములు వద్దు మమ్మీ. ఇంట్లో నేను తినని అన్నీ చేసుకుని తింటదంట, మా మమ్మీ తింటదంట. అందులో ఏముంటే పిండి ఉంటుందా గులాబ్ జామ్ దాంట్లో? ఆడ విజిబుల్ వైట్ అని ఉందిగా పైన, అట్లా సినిమాటిక్ లా పెట్టి వీడియో తీయాలి, మీకు చూపించాలి. వావ్, విజిబుల్ వైట్ తీసుకుందాం. ఒకటి తెల్లగా ఎట్టయినా కావాలి ఒక్కసారి ఎల్లో అయినాక. కానీ ఉప్పుతోని నిమ్మకాయతోని అని చెప్పు. సోప్స్ చాలు మమ్మీగా. మమ్మీ సోప్ సెక్షన్ అయిపోయింది పా. ఏంటిది అది?
అది మైసూర్ శాండలా అది తీసే ఎందుకు పనికి రాలేదు ఇక పట్టు డవ్ మంచిది డవ్ ఆడు బంక బంక ఉందా అంటే స్మూత్ అవుతున్నావు అని అర్థం ఇగో ఇడున్న అన్ని పౌడర్లు వాడినాం తెలుసా మేము మా మమ్మీ అట్లా వాడిపిస్తుండే అన్ని ఇక ఇప్పుడు ఏది వాడతామో తెలియదు టోన్ యార్డ్లీ ఇగో ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది మమ్మీనైతే ఏడుంటే అన్నీ ఉంటుంది ఊకే నేను పోయి పిలుచుకు రావాల్సి వస్తుంది మమ్మీ రా అలా వాయిగా అలా పౌడర్లు ఉన్నాయి ఎవ్వరు లేరబ్బా ఖాళీ ఉంది యార్డ్లీయా వైట్ టోనా అవద్దని పైన పింక్ అది ఏంటది బల్లులు రాకుండా తీసుకో ఫస్ట్ బల్లులు రాకుండా ఏముంటాయి ఉండవా అంటే వస్తేనే ఉంటాయా పెప్పర్ స్ప్రే కొట్టాలట వాటర్లో పెప్పర్ స్ప్రే కొట్టాలంట బల్లులు రాకుండా అంటే మనుషులకు ఎట్లానో అవి కూడా అట్లా మా మమ్మీ నన్ను వదిలేసిపోయింది గాయస్ పైకి వెళ్ళింది ఏమున్నాయి ఏం లేవు కదా ఆ క్లిప్పులు కొనుక్కు రావడానికి వెళ్ళినామా పా మరి కదా పావే ఈసారి మా డాడీని ఇరికిస్తాం మా మమ్మీని మధ్యలో ఎక్కడ ఆపకుండా డైరెక్ట్గా కౌంటర్ కాడికి తీసుకెళ్ళడం ఓ పెద్ద ఏమంటారు యుద్ధంలా ఉంది నాకు ఏం కలేప అందుకే నేను ఏమన్నా తినమే వద్దే అని చెప్పిన పెట్టి కౌంటర్ కాడికి వచ్చాం ఈ మైక్ అయితే ఊక్ ఆఫ్ అయిపోతుంది ఎప్పుడు ఆఫ్ అయిందో నాకే తెలియట్లే ఎవటు ఓకే గైస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ బాయ్ మనం ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం నా జుట్టేంది ఇంత పరమ చెత్తగా ఉంది ఓకే గైస్ బాయ్